హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాణక్యుడి చాణక్య నీతిలో వివరించిన ప్రతి అంశం జీవిత పాఠాలను నేర్పించిందిగానే ఉంటుంది. ఈ క్రమంలో చాణక్యుడు లేనిపోని సమస్యలకు దూరంగా ఉండేందుకు కొన్ని విషయాలను ఎప్పటికీ ఎవరితో షేర్ చేసుకోకూడదని వివరించారు. కనీసం భార్యతో కూడా చెప్పవద్దని చెప్పాడు. ఇంతకీ ఇతరులతోని చాణక్యుడు పేర్కొన్న ఆ విషయాలేంటి? మనిషి తన జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా అధిగమించాలి, ఇతరులతో ఎలా మెలగాలి, వారితో సత్సంబాలను ఎలా పెంచుకోవాలి, దాంపత్య జీవితంలో వివాదాలకు ఎలా స్వస్తి పలకాలనే విషయాలపై ఆచార్య చాణక్యుడు తన మేధస్సుతో చక్కని సలహాలను అందించాడు. స్వతహాగానే ఎన్నో శాస్త్రాల్లో పండితుడైన చాణక్యుడి సూచనలను పాటిస్తే చింతలన్నీ తొలగి సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చని అనేక మంది పెద్దలు చెబుతూ ఉంటారు. సంపాదన. మనిషి తన సంపాదన గురించి ఇతరులతో చెప్పకుండా ఉండడమే ఎంతో మంచిదని, చెప్పాల్సిన అవసరం వస్తే కుటుంబంతో మాత్రమే పంచుకోవాలని చాణక్యుడు సూచించాడు. సంపాదన గురించి ఇతరులతో చెప్పడం వల్ల వారి చెడు దృష్టి మీ ఆదాయంపై పడి ఆర్థిక నష్టాలకు దారితీస్తుందని ఆచార్య చాణక్య హెచ్చరించాడు. బలహీనతలు. వ్యక్తి తనలోని లోపాలు, బలహీనతల గురించి ఇతరులకు చెప్పకూడదని ఆచార్య చాణక్య చెప్పాడు. మనలోని లోపాలు ఇతరులకు తెలియడం వల్ల వాటిని ఆసరాగా తీసుకునే మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని, విజయ సాధనలో అతి ఆటంకంగా మారుతుందని చాణక్యుడు సూచించాడు. దాన ధర్మాలు. దాన ధర్మాల గురించి కూడా ఇతరులకు చెప్పకూడదని, చెప్తే పుణ్యం దక్కదని చాణక్యుడు పేర్కొన్నాడు. దానం పుణ్యకార్యమని, దాని గురించి ఇతరులకు చెప్పడం వల్ల ఎలాంటి ప్రతిఫలం ఉండదని తెలిపాడు. దాంపత్య రహస్యాలు. మనిషి తన వైవాహిక జీవితానికి సంబంధించిన వివరాలను కూడా ఇతరులతో పంచుకోకూడదు. దాంపత్య జీవితం గోప్యంగా ఉంటేనే భార్యాభర్తలకు మంచిది, లేకుంటే ఇతరుల నుంచి అనుకోని సమస్యలు తప్పవని ఆచార్య చాణక్య సూచించాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ లైక్, షేర్, కామెంట్.